చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని మాజీ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి తీవ్రంగా ఖండించారు. చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీమ్ భరత్తో కలిసి చిలుకూరు వెళ్లి రంగరాజన్ని పరామర్శించారు. దశాబ్దాలుగా ధర్మ పరిరక్షణకు ఆలయ వారసత్వ సాంప్రదాయాలను కాపాడుతున్నారని కొనియాడారు. రంగరాజన్ ఆలయానికి వచ్చే యువతకు సన్మార్గంలో నడిచేలా చైతన్యపరుస్తున్నారని ఆమె అన్నారు. కానీ రామరాజ్యం అనే సంస్థ పేరు చెప్పి రంగరాజన్పై అమానుషంగా దాడి చేశారని మండిపడ్డారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని సునీత హామీ ఇచ్చారు. మన రామరాజ్యానికి పనిచేస్తారు. ఏం రామరాజ్యం? కాన్స్టిట్యూషన్ నమ్మకం, జడ్జిల తాటనిస్తుందట. అట్లాంటి రామరాజ్యం మనం ఒప్పుకోం కదమ్మా. మనకు ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం మనం పనిచేస్తాం. రాజ్యాంగంలో జడ్జెస్ని ఇంపీచ్ అయిందా? ఒక్క ప్రైమ్ మినిస్టర్ అన్న జడ్జిని ఇంపీచ్ చేశాడా? అరే సొల్యూషన్ కదమ్మా. గారి పైన ఈరోజు దాడి జరగడం చాలా దురదృష్టం. ముఖ్యంగా మనం కూడా గవర్నమెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయాలని సీఎం గారిని కూడా కోరుతాం. ఎందుకంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి. చాలా సీనియర్ మోస్ట్ నా గుడికి కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయనకి సంస్కృతి సంప్రదాయాల పైన చాలా అవగాహన ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి ఆరాధ్యత దైవం. మాకు కూడా ఎన్నోసార్లు ఇక్కడ చిలుకూరు వచ్చినప్పుడు అందరు భక్తులకు కూడా అన్ని ఇట్లుండాలి అట్లుండాలి, సమాజం నిర్మాణం కోసం, సమాజ అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేయాలి అని ఇలాంటి వాక్యాలు చెప్తుండేవాడు. ఎప్పుడు సమాజం గురించి దేవుడి కోసం కోరుకోవడం నిజంగా ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా అది చెప్పడానికి. అలాంటిది దేవుడు లాంటి శర్మ గారి పైన ఇట్లా దాడి జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. మేమందరం అండగా ఉంటాము, ఆయనకి సపోర్టివ్ ఉంటాము. గవర్నమెంట్ ద్వారా కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని ఫోర్స్ పెట్టాలని కోరుతున్నాం. ఆయనకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి, ఆయన సెక్యూరిటీ ఉండాలి. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆయన జాగ్రత్త చూసుకునే బాధ్యత మా అందరికీ.